ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. మాట మాటలో తేనెల తేటలొలుక, పాట పాటలో వెన్నెల బాటలలర, వింత అనుభూతి గుండెల విచ్చుకొనగా తళుకులీనుగాక మా తెలుగు కవిత. తెలుగు సాహితీ నందనోద్యాన సీమ పారిజాత పుష్పమ్ములు పరిమళించి, భారతాది కావ్యమ్ములు పరిఢవిల్ల, జిలుగులొలుకునుగాక మా తెలుగు భాష అంటూ మన భాషలోని మాధుర్యాన్ని, సాహిత్య వైభవాన్ని కీర్తించారో కవి. అలాంటి తెలుగు భాషలోని పలు విశేషాలను మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. గొప్పలు చెప్పుకుంటే ఇవి కొయ్యొద్దు అంటారు. ఏ కోతలు, బి కాయలు, సి కోకలు, డి ఆకులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కోతలు అయితే ఏ, కాయలు అయితే బి, కోకలు అయితే సి, ఆకులు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. గొప్పలు చెప్పుకుంటే ఇవి కొయ్యొద్దు అంటారు. ఏ కోతలు, బి కాయలు, సి కోకలు, డి ఆకులు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కోతలు అయితే ఏ, కాయలు అయితే బి, కోకలు అయితే సి, ఆకులు అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. సమకాలీన సమాజానికి, భాషా నుడికారాలకు పట్టుగొమ్మలు వేమన పద్యాలు. అర్థవంతమైన వివరణలతో, అందమైన దృశ్యాలతో కూడిన వేమన పద్యాలను ఇప్పుడు తిలకిద్దాం. చదువు చదువకున్న సౌఖ్యంబులును లేవు, చదువు చదివేనేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదువంగ చూడుము, విశ్వదాభిరామ వినురవేమా. చదువు లేని వారికి సౌఖ్యం లభించదు. చదువుకున్నవాడే సరసుడు. చదువుకోవాలనే అభిలాష గలవాడు విద్యలలోని సారాన్ని, మర్మాన్ని గ్రహించడానికి చదవాలి గాని వృధా పఠనము వలన ప్రయోజనం లేదు 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 అంటున్నాడు వేమయ్య. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య తన సంకీర్తనల్లో శ్రీనివాసుడే కాక పద్మావతీదేవిని కూడా అద్భుతంగా వర్ణించాడు. పరమాత్ముడైన హరి పట్టపురాణి అయిన ఆ పద్మావతీదేవిని అగ్రగణ్యంగా వర్ణించిన ఈ సంకీర్తన, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధరమమ్ము విచారింప తగు నీకు అమ్మా అంటున్నాడు ఆయన. అమ్మ, ఆ పరమాత్ముడైన హరికి పట్టపురాణివి నీవు, ఈ ధరలో అంటే ఈ భూలోకంలో విచారింప అంటే మా యోగక్షేమాలు చూడడానికి తగు నీకు అమ్మ, నీవే తగిన దానివి. ఓ తల్లి, మా అందరి యోగక్షేమాలు నువ్వు చూడవలసిన బాధ్యత నీ మీద ఉంది అంటూ వినతులు అర్పిస్తున్నాడు. అలాగే చరణానికి వచ్చేసరికి కమలజు కన్నా తల్లి అంటాడు ఆయన. కమలజుడిని కన్నా తల్లిట. కమలజుడు అంటే కమలం నుంచి ఉద్భవించినవాడు, అంటే బ్రహ్మ, బ్రహ్మకి తల్లి. అలాగే కాముని కన్నా తల్లి, కాముడు అంటే మన్మధుడు, మన్మధుని యొక్క తల్లి. అమరుల కన్న తల్లి ఆదిమలక్ష్మి అన్నాడు ఆయన. అమరులు అంటే దేవతలు, దేవతలందరినీ కన్న తల్లి నీవు ఆదిమలక్ష్మి. అలాగే విమలపు నీ సతికి విన్నపము చేసి మమ్ము అంటున్నాడు ఆయన. విమలపు నీ సతి, ఎంత చక్కటి పదం వాడాడో చూడండి. విమలము అంటే శుద్ధత్వము, స్వచ్ఛత, ఈ రెండిటికి ప్రాతిపదిక. నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ అంటే దేవతలకి ఉండవలసిన లక్షణాన్ని చక్కటి తెలుగు పదంలో తెలియజేశాడు. నెమకి అంటే వెదకి మరీ అమ్మ అనుగ్రహిస్తుంది అని తెలియజేయడం అనమాట. నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ, పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు అంటున్నాడు ఆయన. అలాగే రెండో చరణానికి వచ్చేసరికి కామధేనువు తోబుట్టుగా కల్పకము తోబుట్టుగా అంటున్నాడు ఆయన. కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు ఆవిర్భవించాయి. అందుకని వాటన్నిటికీ లక్ష్మీదేవి తోబుట్టు అది తెలియజేస్తూ కామధేనువు తోబుట్టుగా, కల్పకము తోబుట్టుగా, దోమటి చల్లని చంద్రుని తోబుట్టుగా అన్నాడు ఆయన.
దోమటి అన్నది ఒక చక్కటి తెలుగు పదం. దోమటి అంటే అతిశయించిన, ఘనమైన అన్న అర్థాలు ఉన్నాయి. ఆ ఎంతో ఘనమైన, అతిశయించిన ఆ చంద్రుని తోబుట్టువుగా నీ మగని పంపునను నిజశిరులిచ్చితివి, నీ మగని పంపునను అంటున్నాడు ఆయన. అంటే సాక్షాత్తు ఆ విష్ణుదేవుని పంపగా నీవు వచ్చి మమ్మల్ని అందరినీ నిజ సిరులిచ్చితివి. నిజమైన సిరులన్నీ కూడా ఏమిటంటే అమ్మ అనుగ్రహం అని తెలియజేయడానికి నీ మగని పంపునను నిజ సిరులిచ్చితివి, నేమపు వితరణము నీకే తగునమ్మా అంటున్నాడు ఆయన. నేమపు వితరణ అంట. ఆ అనుగ్రహం ఎటువంటిది? ఇంగితం ఎరిగిన దాతృత్వం. అంటే ఎవరిని అనుగ్రహించాలో వాళ్ళని చల్లగా నువ్వు అనుగ్రహిస్తావు. అంటే ఆ పాత్రదానం నీవు చేయవు అని తెలియజేయడం అనమాట. పాల జలధి కన్యవు. అమ్మ క్షీరసాగర మథనంలో ఆవిర్భవించింది. అది తెలియజేయడానికి పాల జలధి అంటే క్షీర సముద్రం. పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు. అమ్మ పద్మంలో స్థితురాలై ఉంటుంది. అది తెలియజేయడానికి పద్మాసనివి నీవు. పాలపండే శ్రీ వెంకటపతి దేవివి. ఆ క్షీరసాగర మధ్యంలో స్వామి ఆదిశేషుడిపై మనోహరంగా శయనించి ఉంటాడు. ఆ స్వామి చెంత అమ్మ ఉంటుందని తెలియజేయడానికి పాలపండే శ్రీ వెంకటపతి దేవివి మా పాలగలిగితివి అంటున్నాడు ఆయన. అంటే ఎంతో భాగ్యంగా మా అందరి అదృష్టవశాత్తు నీవు మాకు లభ్యమయ్యావు, మాకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నావు. నీ సంబంధం మాకు అత్యుత్తమమైనది. అంటే భక్తిని ప్రసాదిస్తుంది, అన్ని రకాల ఐశ్వర్యాల్ని అమ్మ ప్రసాదిస్తుంది అని తెలియజేసేందుకు ఈ పదాన్ని వాడాడు ఆయన. ఎంతో ఘనమైన తెలుగు పదాలతో పరమాత్ముడైన హరి పట్టపురానికి ప్రణతులతో వినతులు అందిస్తున్నాడు ఈ అద్భుత సంకీర్తనలో తాళపాక అన్నమయ్య. ఇప్పుడు స్వల్ప విరామం.